రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పిఎస్ పరిధిలో పాకిస్తానీలు రోహింగ్యాలు అక్రమంగా నివాసముంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పాకిస్తానీయులు రోహింగ్యాలకు రేషన్ ఆధార్ కార్డులు ఏ విధంగా వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీస్ శాఖ సమాధానం చెప్పాలంటూ బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్ కుత్తంకో పాకిస్తాన్ కుత్తంకో రోహింగ్యా కుత్తంకో రోహింగ్యా కుత్తంకో. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పిఎస్ పరిధిలో పాకిస్తానీలు రోహింగ్యాలు అక్రమంగా నివాసముంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పాకిస్తానీయులు రోహింగ్యాలకు రేషన్ ఆధార్ కార్డులు ఏ విధంగా వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీస్ శాఖ సమాధానం చెప్పాలంటూ బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కొన్ని 20,000 మంది ఉన్నామని ఇప్పుడు ఈ ప్రాంతంలో తిరిగితే వాళ్ళే నోటితో చెప్పడం జరిగింది. ఇలాక మీరు అందరు చూసిరు, విజువల్స్ ఉన్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తారు, మేము 20,000 మంది పైన ఉన్నాం, మేము 13-14 సంవత్సరాల కింద వచ్చినాం, గత యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మీరు రావడం జరిగిందని చెప్తారు. ఈ పాకిస్తాన్ నుంచి, ఈ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళందరూ చొరబడిదారు చాలామంది వచ్చారు. వాళ్ళకు మనం ఒకటి శరణార్థుల కార్డు ఇచ్చినాం. శరణార్థుల కార్డు లేని వాళ్ళు కొన్ని వేలాది మంది, వాళ్ళే చెప్తారు వేలాది మంది ఉన్నాం అని. వాళ్ళు ఉన్న వాళ్ళకు ఎట్లకెళ్ళి రేషన్ కార్డు వచ్చిందో ఒకసారి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని అడుగుతున్నాం. రేషన్ కార్డు ఎట్లా వచ్చింది చెప్పాలి, వాళ్ళకు ఆధార్ కార్డు ఎట్లా వస్తుంది, వాళ్ళకు ఓటర్ కార్డు ఎడికెళ్ళి వచ్చింది, వాళ్ళకు బైకు లైసెన్స్ ఓడిచ్చిండు, వాళ్ళకు బైకులు ఎడికెళ్ళి వస్తున్నాయి, వాళ్ళ దగ్గర చూస్తే మంచి మంచి కార్లు ఉన్నాయన్న, ఎట్లకెళ్ళి వస్తాయన్న ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఏ డిపార్ట్మెంటు పాల్గొన్నది చెప్పాలి. ఆర్టీఐ డిపార్ట్మెంట్ పాల్గొన్నా, పోలీసు వాళ్ళు పాల్గొన్నారా? పోలీస్ సోదరులకు మేము గతంలో ఇదే పిఎస్కు కంప్లైంట్ జరిగింది, ఎంతమంది గుర్తించారని అడిగారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వేయడం జరిగింది. దాంతోపాటు మొన్న నైటు ఏసీబీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, అన్నా మేము గుర్తిస్తున్నాం. ఎన్ని రోజులు గుర్తిస్తామన్నా? పొద్దున 3 గంటల రాత్రి లేస్తారు, 5 గంటల రాత్రి మన ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, చెత్త ఏరుకుంటూ మన వస్తారు, చెత్త ఏరుకుంటున్నా వాడు ఇంట్లో మన ఇళ్ళని ఐడెంటిఫై చేస్తున్నా తెలుస్తలేదు. మన గరీబ్ వాళ్ళు 300-400 పని చేస్తే వాడు 100 రూపాయలకు పని చేస్తారు. మన గరీబ్ పొట్టలో కొడుతురు. ఒక్కసారి హిందూ బంధువులారు నిజంగా ఆలోచించండి. మన ప్రాంతంలో మనం స్వచ్ఛందంగా మనం బతకాలంటే ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టేంత వరకు మన హిందువులందరూ ఏకతాటికి రావాల్సిందే, మీరందరూ సహకరించాల్సిందే.